అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్. నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే వ్లాగ్ ఛానల్. ఈరోజు మనం దేవబంద్ మద్రసా వచ్చి ఉన్నాం. దేవబంద్ అనే ఊరు సహరన్పూర్ జిల్లా, యూపీ, ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది అనమాట. అది యొక్క మద్రసాకు వచ్చాము. ఫస్ట్ మనము మజీదే రషీద్ ని దర్శించుకుంటున్నామండి. చూడండి, చాలా పెద్ద మసీదు, చాలా అందమైన మసీదు. ఏ విధంగా అయితే తాజ్మహల్లో పాలరాతితో కట్టారో అదేవిధంగా రషీద్ మసీదు కూడా పాలరాతితో కట్టారండి. చాలా గొప్ప మసీదు, చాలా పెద్ద మసీదు అండి. ఇది చాలా అందమైన మసీదు దేవబంద్లో. చూడండి, మనం మసీదు ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పుడు మసీదు లోపలకు కూడా పోయి చూద్దాము. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఆ రోజు నా దగ్గర గింబల్ లేకుండా ఉన్నాడండి. నేను కేవలం చేత్తోనే ఈ వీడియో తీశాను, సెల్లుతో. అందుకని వీడియో కాస్త షేకింగ్ ఉండొచ్చు. మసీద్ లోపలికి వెళ్దామండి. చూడండి, ఇది లోపల ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ కూడా స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఖురాన్ విద్యను. పై వాళ్ళకి చూడండి, పైన కూడా జమాత్ అవుతుంది. పైన కూడా చాలామంది నమాజుకు వస్తారు. కింద ఫిల్ అయినప్పుడు పైకి వెళ్తారన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మద్రసాలో లైబ్రరీ ఎలా ఉంటుందో చూద్దాము. మరియు మద్రసా యొక్క ప్రాంగణము అవన్నీ చూద్దామండి. దేవబంద్ మద్రసా 1866లో స్థాపించబడింది అనమాట. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలో ఉంది. ఈ మద్రసా యొక్క ప్రారంభం ఒక చిన్న మసీదులో మొదలైందనమాట. కానీ త్వరగా ప్రాముఖ్యతను పొందిందనమాట. మరియు ఆసియాలోనే ప్రముఖ ఇస్లామిక్ విద్యా కేంద్రంగా మారింది. ఆసియా ఖండంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా మారిందనమాట. ఈ యొక్క మద్రసాను హజరత్ మౌలానా మొహమ్మద్ ఖాసిం నానోత్వి రహమతుల్లా అలీ గారు స్థాపించారనమాట. చూడండి, మద్రసా ప్రాంగణము ఎంత అందంగా ఉందో, గ్రీనరీ. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా లైబ్రరీ వైపు వెళ్తున్నామండి. అదే కనిపిస్తున్నది లైబ్రరీ. ఈ యొక్క మద్రసాను మౌలానా మొహమ్మద్ ఖాసిం సాబ్ నానోత్వి రహమతుల్లా అలీ గారు స్థాపించారు. ఇస్లామిక్ ఫిలాసఫీ, థియాలజీ మరియు సాహిత్యం వంటి అంశాలపై శిక్షణ ఇస్తుందన్నమాట ఈ మద్రసా. ప్రత్యేకతలు ఏమంటే ఇది ఉచిత విద్య, వసతి మరియు ఆహారాన్ని అందిస్తుంది. మరియు చాలా అవసరమైన వారికి ఉచిత దుస్తులు కూడా అందిస్తుందండి. ప్రాముఖ్యత ఏంటంటే ఇది భారతదేశంలో కాకుండా ఆసియాలో కూడా ఒక ముఖ్యమైన ఇస్లామిక్ విద్యా కేంద్రంగా మారిందన్నమాట. చూడండి, మనం మద్రసా యొక్క ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. లైబ్రరీలో చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి కదా, ఇస్లామిక్ సంబంధించినటువంటి. బుఖారీ షరీఫ్ రహమతుల్లా అలీ గారు రాసినటువంటివి, ముస్లిం షరీఫ్ పుస్తకం, అబూ దావుద్
పుస్తకం, ఇలా చాలా రకాలైనటువంటి పుణ్యపురుషులు రాసినటువంటి యొక్క గ్రంథాలు యొక్క లైబ్రరీలో ఉన్నాయండి. మనం ఇప్పుడు బయటికి వచ్చాము. బయట ప్రాంగణంలో నుంచి చూస్తే మద్రసా యొక్క పూర్తి కొత్తగా కట్టినటువంటి కాంప్లెక్స్, పాతగా ఉన్నటువంటి కాంప్లెక్స్ అన్నీ చూస్తున్నాం చూడండి మనం. ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పాత కాంప్లెక్స్, ఇవి కొత్తగా నిర్మించినటువంటి కాంప్లెక్స్ అన్నమాట. వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతారండి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ మంత్రి వచ్చారు కదండి ఇక్కడికే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చదువుకునే పిల్లలు ఉన్నారు. చూడండి మనం ఇప్పుడు బయటికి వచ్చేసాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.